Hi friends, now we are going to discuss about the classification of costs. Before going to discuss the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button and give some likes. It will makes me lot of encouragement to do further videos. Okay friends, now let us start the topic classification of cost. So here the cost classification can be studied under various heads. First one on the basis of time. On that first one, historical cost. Historical cost refers to the original cost of an asset or liability when acquired or incurred. Companies often use historical costs in accounting to value assets and liabilities of a company's balance sheet. This means we record assets or liabilities at their original cost rather than their current market value or రిప్లేస్మెంట్ కాస్ట్. సో ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ అంటే ఆల్రెడీ మనము పే చేసిన కాస్ట్ ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. జనరల్గా అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనము రికార్డ్ చేసేటప్పుడు హిస్టారికల్ కాస్ట్ బేస్ చేసుకొని మనము రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రీ డిటర్మెంట్ కాస్ట్. ఏ ప్రీ డిటర్మెంట్ కాస్ట్ ఈజ్ ఏ బడ్జెటెడ్ or estimated cost established before producing, purchasing goods or services. Companies typically use it is on cost accounting and managerial accounting to help them plan and control costs. సో ఏదైనా ఒక పని మనం చేసే ముంగల లేదా ఒక వస్తువును కొనే ముంగల ఒక సర్వీస్ను పొందే ముంగల మనం ఏవైతే ఎస్టిమేట్ చేసిన కాస్ట్ ఉంటాయో వాటన్నిటి కూడా ప్రీ డిటర్మిన్ కాస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. Next, estimated cost. Estimated cost refers to calculating the projecting to expected cost of a project on a project, product or services. We can typically use it in project management, construction, manufacturing, other industries where cost estimates is an important part of planning and budgetary. ఏదైనా ఒక వస్తువును ముందుగా ఊహించిన వ్యయం ఏదైతుందో దాన్ని ఇక్కడ ఎస్టిమేటెడ్ కాస్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఇది వేటి పైన ఉంటాయంటే జనరల్ గా పర్టికులర్ ప్రాజెక్ట్ పైన ఒక పర్టికులర్ ప్రొడక్ట్ పైన ఒక సర్వీస్ పైన వీటిని మనము క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఆర్ రిఫర్ టు ఏ ప్రీడిటర్మెంట్ కాస్ట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ బెంచ్ మార్క్ ఫర్ మెజరింగ్ యాక్చువల్ కాస్ట్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ప్రాసెస్. It is used in cost accounting to help companies plan and control cost and to identify areas where cost savings can be achieved. సో ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ అంటే మనం ముందుగా ఊహించిన వ్యయాన్ని ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బెంచ్ మార్క్స్ ఫర్ అబ్టైనింగ్ ఏ పర్టికులర్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇవి యాక్చువల్ కాస్ట్ డిఫర్ గా ఉంటాయి, కానీ మనం దీనికి ఒక స్టాండర్డ్ గా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్ కాస్ట్ దీనికి మీట్ అయ్యే విధంగా చూసే విధంగా మనం చేయడం అనేది జరుగుతుంది. Next, second classification on the basis of nature of elements. Here we are having the three types of categories. First one is cost of material. Cost of material refers to the raw materials and components used to produce a product or services. This includes all the cost of any material that companies purchase from suppliers as well as the cost of any material that they produce or process in-house. ఓకే. సో మనం ఏదైతే వస్తువును తయారు చేయడానికి ఒక సేవలు పొందడానికి ఏదైతే మనం ముందుగా మెటీరియల్స్ పైన వెచ్చించడం జరుగుతుందో వాటి ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లేబర్. లేబర్ కాస్ట్ రిఫర్స్ టు వేజెస్, సాలరీస్, బెనిఫిట్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అసోసియేటెడ్ విత్ ద లేబర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ a product or services. This includes the cost of all employees involved in the production process such as direct labor, సూపర్వైజర్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్. సో ఒక వస్తువును తయారు చేయడానికి లేకపోతే సేవను పొందడానికి మనం ఏదైతే లేబర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందో వాళ్ళకు చెల్లించడం జరుగుతుందో అలాంటి వాటి ఇక్కడ మనము కాస్ట్ ఆఫ్ లేబర్ కింద చెప్తున్నాం. ఉదాహరణకు వేజెస్ కానీ, సాలరీస్ కానీ, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కానీ, అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లేబర్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్స్పెన్సెస్. Expenses refer to the cost incurred by a business or individual to generate revenue or achieve a particular objective. They are typically classified into two main categories: operating and non-operating expenses. Expenses అంటే ఏదైనా ఒక
ఆబ్జెక్టివ్ను సాధించడానికి ఒక పర్టికులర్ పనిని అచీవ్ చేసుకోవడానికి మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో లేకపోతే ఎక్స్పెండ్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము ఎక్స్పెన్సెస్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ మనం రెండు రకాల కింద ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ గా మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్ ఫస్ట్ వన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రిఫర్స్ టు ద total expense incurred by a business in creating and selling its products or services. These expenses may be include costs associated with raw materials, labor, equipment, rent, utilities, marketing, and other overheads expenses. సో వస్తువులను తయారు చేయడానికి మనకు ఒక వస్తువును సేవలను పొందడానికి మనకి ఏమైతే ఖర్చు అవుతుందో దాన్ని ఇక్కడ ఏమన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రా మెటీరియల్, లేబర్, ఎక్విప్మెంట్, రెంట్, యూటిలిటీస్, మార్కెటింగ్ అండ్ అదర్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్. ద మార్కెటింగ్ కాస్ట్ రిఫర్స్ టు ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఏ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ టు ప్రమోట్ ఇట్స్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ బ్రాండ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆర్ clients. These costs can be included advertising fees, promotional materials, public relation expenses, and salaries or fees for marketing personnel. సో ఒక వస్తువును మనం మార్కెటింగ్ చేయడానికి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకా అవుతుందో వాటిని కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు అడ్వర్టైజ్మెంట్ ఫీస్ కానీ లేకపోతే ప్రమోషనల్ మెటీరియల్ కాస్ట్ కానీ లేదంటే పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవైతున్నాయో వీటన్నిటి కూడా ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ సెల్లింగ్. This cost of selling refers to the expenses incurred by a business or organization to sell its products or services to customers. These costs can be include salaries or commissions for sales personnel, advertisement and marketing expenses, traveling and entertainment costs associated with the sales efforts, and any fees associated with the payment of crossing or shipping. ఒక వస్తువును అమ్మడానికి మనం ఏదైతే ఖర్చు చేయడం జరుగుతుందో వాటిని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ట్రేసబిలిటీ అగైన్ వీఆర్ హ్యావింగ్ ది డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. Direct costs are expenses companies can directly attribute to produce a specific product or services. These costs are typically associated with the material, labor, and equipment needed to create the product or services. Direct cost includes raw materials, waste for manufacturing personnel, the cost of equipment and machinery used in the production process. వస్తువు యొక్క తయారీలో కానీ సేవలు పొందడంలో కానీ ప్రత్యక్షంగా మనకి ఏవైతే ఖర్చులు వస్తున్నాయో వాటన్నిటి కూడా డైరెక్ట్ కాస్ట్ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు రా మెటీరియల్ కావచ్చు, వేజెస్ కావచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ మిషనరీ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇండైరెక్ట్ కాస్ట్. Indirect costs are the expenses not directly related to the production of a specific product or service but not are necessary for the business to operate. We typically associate this cost with overhead and administration expenses such as rent, utilities, and office supplies. Indirect costs can also be included salaries for non-production personnel such as management, marketing, and accounting staff. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే కాస్ట్ అని అంటున్నాము. ఏవైతే ప్రొడక్షన్ తో డైరెక్ట్ రిలేషన్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్తున్నాము. ఇండైరెక్ట్ గా ప్రొడక్షన్ తో రిలేట్ ఉన్న వాటి అన్నిటి కూడా ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణకు సేల్స్ మేనేజ్మెంట్ సంబంధించిన వేజెస్ కానీ లేకపోతే సాలరీస్ కానీ లేకపోతే మార్కెటింగ్ సిబ్బందికి పేమెంట్ చేసే సాలరీస్ కానీ అకౌంటింగ్ స్టాఫ్ ఇచ్చే సాలరీస్ కానీ ఇవన్నీ కూడా మనము ఇండైరెక్ట్ కాస్ట్ కింద మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ వాల్యూమ్. Fixed cost, variable cost, semi-variable cost. Fixed cost remains the constant regardless of the activity level or volume. These costs only change slowly even if production increases or decreases. Examples of fixed cost including rent, property taxes and salaries for non-production personnel. So fixed cost అంటే ఏంది? ప్రొడక్షన్ తోటి నిమిత్తం లేకుండా పర్మనెంట్ గా ఉండే కాస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ రెంట్ కానీ లేదంటే సాలరీస్ ఏదైతే పర్మనెంట్ స్టాఫ్ ఇచ్చే సాలరీస్ కానీ వీటన్ని కూడా ఫిక్స్డ్ కాస్ట్ గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏవైనా అసెట్స్ లాంగ్ టర్మ్ లో మనం పర్చేజ్ చేసినట్లయితే వాటిని కూడా ఫిక్స్డ్ కాస్ట్ మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్ దట్ ఫ్లక్చుయేటెడ్ బేస్డ్ ఆన్ ద యాక్టివిటీ లెవెల్ ఆర్ వాల్యూమ్.
This cost increases or decreases as production level changes. Example of variable cost include raw material, direct labor, sales commissions. So production తోటి డైరెక్ట్ గా రిలేషన్షిప్ ఉన్న కాస్ట్ ఏమైతుందో వాటిని వేరియబుల్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు రా మెటీరియల్ పర్చేసింగ్ ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ కింద చెప్పొచ్చు. డైరెక్ట్ గా లేబర్ కి ఇచ్చే వేజెస్ ఏవైతే ఉన్నాయో వర్కర్స్ కి ఇచ్చే వేజెస్ వాటిని మనము వేరియబుల్ కాస్ట్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ or expenses that have both fixed and variable expenses. These costs may have a fixed portion that remains constant regardless of activity, volume, and variable portion that fluctuates based on the production levels. Examples. Okay. Next, on the basis of the normality, here we are having the normal cost and abnormal cost. So, normal costs are expenses typically incurred during the normal course of business operations. These costs are considered predictable and expectable and are included in the cost of goods sold or operating expenses. Examples of normal costs are including raw materials, direct labor, and యూటిలిటీస్. జనరల్గా మనకు ప్రొడక్షన్ తోటి డైరెక్ట్ సంబంధం ఉంది. రెగ్యులర్గా వచ్చే కాస్ట్ ఇక్కడ నార్మల్ కాస్ట్ అని చెప్తున్నాము. అబ్నార్మల్ కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ ద ఎక్స్ట్రాడినరీ కాస్ట్ are not considered part of normal business operations. These costs are unexpected and typically results from unforeseen events or circumstances. Examples: abnormal costs include repairs due to natural disasters and legal settlements and expenses related to a sudden drop in the demand for a product or services. సో ఇక్కడ మనము అనుకోకుండా సడన్ గా వచ్చే కాస్ట్ ఏవైతుందో వాటి అన్ని కూడా అబ్నార్మల్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. Next, on the basis of the decision making, we are having the various cost types that are opportunity cost, giant cost, sunk cost, differential cost, common cost, imputed cost, capacity cost, marginal cost, రిప్లేస్మెంట్ కాస్ట్, అవుట్ ఆఫ్ ప్యాకేజ్ కాస్ట్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అదర్ టైప్స్ ఆఫ్ కాస్ట్ కింద మనం చూసినట్లయితే యూనిఫామ్ కాస్ట్, అవాయిడబుల్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్ గా మనము టోటల్ కాస్ట్, వాల్యూ యాడెడ్ కాస్ట్ అన్ని రకరకాలుగా మనం క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ది టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.